ఈ ప్రభుత్వంలో అధ్యక్ష ఫీజు రింబర్స్మెంట్ నిధులు రాక దాదాపుగా 11 లక్షల మంది విద్యార్థులు చదువుల భారమై పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి అధ్యక్ష. ఫీజులు కట్టకపోవడంతో కాలేజీ నుంచి విద్యార్థులు యాజమాన్యాలు వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాలేజీకి వెళ్ళవలసిన పిల్లలు పొలాలకు వెళ్ళి కూలి పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఫీజు రింబర్స్మెంట్ అనేది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థులకు ఇచ్చిన ఒక వరం అధ్యక్ష. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చి పేద విద్యార్థులకు చెప్పిన సమయానికి ఫీజు రింబర్స్మెంట్ అందించడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ అఫీషియల్గానే ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్ అధ్యక్ష 3,169 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందని చెప్పారు అధ్యక్ష. ఇప్పటికీ ఈ ప్రభుత్వం చెల్లించింది 788 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ పేద విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను అధ్యక్ష.